శ్రీ గురుచరణకమలేభ్యో నమ. శ్రీవల్లభాస్పరిచల వేదికకు స్వాగతం. సంక్రాంతి రేపే. ఈరోజు భోగి, రేపు సంక్రాంతి. ఈ సంక్రాంతి సందర్భంగా మన పండుగ విషయాలు ఎలా ఉన్నా కొన్ని విద్యుక్తమైన ధర్మాలు కూడా ఉన్నాయి మనకి. వాటిని శాస్త్రం మనకి నిర్దేశించింది. వాటితో పాటుగా కొన్ని పరిహారాలు కూడా చేసుకోవడం అవసరం. ఈ సంక్రాంతి పురుషుని యొక్క ప్రభావము, దాని వలన ఏర్పడే ఇబ్బందులు లేదా శుభాలు, వాటి గురించిన కొన్ని పరిహారాలు చేసుకోవడం కూడా అవసరం. పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారు మనందరి కోసం 27 నక్షత్రాల వారికి వారు సంక్రాంతి రోజున ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి అనేది అందించారు. దాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆయా నక్షత్రాల వారు ఏ విధమైన పనులు చేయాలి, ఏవి చేయకూడదు, ఏది జపించవలసిన మంత్రం లేదా పారాయణ చేయవలసిన స్తోత్రం అనే దాన్ని గురుదేవులు అందించిన విధంగా ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. మొదటగా అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, రేవతి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, రేవతి. వీరు సంక్రాంతి రోజున చేయవలసిన పనులు ఏమిటి, చేయకూడనివి ఏమిటి అంటే, చేయవలసిన పనులు పసుపు రంగు వస్త్రాలు వేసుకోవాలి, నువ్వులు నిండుగా పోసిన పాత్రను దానం చేయాలి. ఇది చేయవలసిన పని. చేయకూడని పని ఏమిటంటే, చెట్లని నరక్కూడదు, గడ్డిని పీకకూడదు, నలుపు వస్త్రాలు వేసుకోకూడదు. అలాగే జపించవలసిన మంత్రం దేనితో జపించాలి? జపించవలసిన మంత్రం ఓం హ్రీం గణేశ్ సూర్యాయ ఆదిత్యాయ నమః. ఓం హ్రీం గణేశ్ సూర్యాయ ఆదిత్యాయ నమః. ఈ మంత్రాన్ని రక్తచందన మాలతోటి అంటే ఎర్రచందనం మాలతోటి 12 మాలలు జపించాలి. తర్వాత ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి వీరేం చేయాలి అంటే, లోహంతో చేసిన 13 పులి విగ్రహాలని నువ్వులు, బెల్లం ఒక స్టీలు పాత్రలో పెట్టి దక్షిణ సహితంగా దానం ఇవ్వాలి. ఎర్రని వస్త్రాలు ధరించాలి. ఈరోజు చేయకూడని పనులు ఏమిటంటే, పశ్చిమ దిశగా, పడమటి దిశగా ప్రయాణం చేయకూడదు, నలుపు వస్త్రాలని ధరించకూడదు. వీరు చేయవలసింది ఏమిటి? ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 12 మార్లు పారాయణ చేయాలి. తరువాత ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త. వీరు చేయవలసిన పని ఏమిటంటే, ఏదైనా ఒక పాత్రలో బియ్యము, పప్పు, గోధుమలు, నువ్వులు, బెల్లము ఉంచి దానం చేయాలి. గోవులకు గడ్డి అందించాలి. బ్రాహ్మణులకు వస్త్రాలు దానం ఇవ్వాలి. ఇక చేయకూడని పని ఏమిటంటే, ఈరోజు ముత్యం ధరించకూడదు, దానం చేయకూడదు, పాయసాన్ని తినకూడదు, కుంకుమ పువ్వుని ఉపయోగించకూడదు. వీరు జపించవలసిన మంత్రం ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. దీనిని కూడా రక్తచందన మాలతో అంటే ఎర్రచందనం మాలతో 12 మాలలు జపించాలి. ఆ తరువాత స్వాతి, విశాఖ, అనురాధ వీరేం చేయాలి? రాగి పాత్రలో బియ్యము, నువ్వులు, బెల్లము, నీలం రంగు వస్త్రాలు ఉంచి దానం ఇవ్వాలి. గోవులకు గడ్డి సమర్పించాలి. వీరు చేయకూడని పని ఏమిటంటే, ఆ రోజు ఆవు, గేదె పాలు పితకకూడదు, తాగకూడదు, పసుపు రంగు వస్త్రాలు వేసుకోకూడదు, దానం ఇవ్వకూడదు. వీరేం చేయాలి? సూర్యాష్టకాన్ని 108 సార్లు పఠించాలి. తరువాత బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ ఇవ్వాలి. ఇక జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట వీరు చేయవలసిన పని ఏమిటంటే, పసుపు రంగు వస్త్రాలు తప్ప ఇక ఏ రంగు వస్త్రాలైనా దక్షిణతో కలిపి దానం ఇవ్వాలి. ఏదైనా ఒక ధాతువుతో, లోహంతో చేసిన ఆవు, దూడ విగ్రహాన్ని కూడా దానం ఇవ్వాలి. వీరు కూడా ఈరోజు
ఆవు, గేదె పాలు తాగకూడదు, పితకకూడదు. అలాగే చెమేలి పూలని పూజతో సహా ఎక్కడా వాడకూడదు ఈరోజు. వీరేం చేయాలి? ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 12 సార్లు పారాయణ చేయాలి. ఇక మిగిలింది శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర. ఆవును దానం ఇవ్వాలి ఓపికంటే, లేదా ఏదేని గోశాలలో ఆవుకు గ్రాసం దానం ఇవ్వాలి. అలాగే కొత్త పాత్రలో నువ్వులు, బెల్లము, అన్నానికి సంబంధించిన వస్తువులు 13 దానం ఇవ్వాలి. అంటే 13 పాత్రల్లో విడివిడిగా వీటిని ఉంచి నువ్వులు, బెల్లం, అన్నానికి సంబంధించిన భోజనానికి సంబంధించిన వస్తువులు ఉంచి దానం ఇవ్వాలి. అలాగే లోహంతో చేసిన గద ఏదైనా హనుమాన్ ఆలయంలో కానీ భైరవ మందిరంలో కానీ ఇవ్వాలి. వీరు కూడా ఈరోజు ముత్యాన్ని ధరించకూడదు, కుంకుమ పువ్వుని వాడకూడదు, పసుపు వస్త్రాలు ధరించకూడదు, చెట్లను నరకకూడదు, గడ్డిని పీకకూడదు. వీరు చేయవలసింది సూర్య అధర్వ శీర్షం 108 సార్లు పఠించాలి. ఆ తరువాత నువ్వులు, నెయ్యితో దానిలో దశాంశం హోమం చేయాలి. సరే, ఇవేవీ చేయలేని వాళ్ళు ఏం చేయాలి అంటే సూర్యాధర్వ శీర్షాన్ని 108 సార్లు పఠించి పసుపు వస్త్రం, కుంకుమ పువ్వు, నువ్వులు దానం ఇవ్వాలి. ఇవేవీ చేయలేని వాళ్ళు సూర్యాధర్వ శీర్షాన్ని 108 సార్లు పఠించి పసుపు వస్త్రం, కుంకుమ పువ్వులు దానం ఇవ్వాలి. ఇవి 27 నక్షత్రాల వాళ్ళు సంక్రాంతి రోజున అంటే 14వ తేదీన చేయవలసిన, చేయకూడని పనులు, జపం లేదా పారాయణ చేయవలసిన విషయాలు. వీటిని పాటించి ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారని ఆశిస్తున్నాము. శ్రీ గురు కృపా కటాక్షాలతోటి ఈ పరిహారాలని అవలంబించి అందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఆశిస్తున్నాము. స్వస్తి.